సరే వినండి. ఇప్పుడు మనకి ఏం కలిగింది? ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి వల్ల మనకి రక్షణ కలిగింది. ఈ రక్షణ ఏ రక్షణ? నిత్య రక్షణ. చెప్పండి, ఏ రక్షణ? నిత్య రక్షణ. అంటే ఈ రక్షణ మళ్ళీ మనకి ఎప్పటికి పోయేది కాదు. దీనికి మరొక పేరు చూపిస్తాను చూడండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. ఏ విమోచన? నిత్యమైన విమోచన. అంటే అర్థం ఏంటి? మరలా ఈ విమోచన ఎప్పటికి పోయేది కాదు. నిత్య రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ ఎప్పటికి పోయేది కాదు. ఒక మాట చెప్తున్నా వినండి. ఇప్పుడు ఆ ప్రధాన యాజకులు బలులు ఇస్తున్నారు, నిరంతరం బలులు ఇస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం లేదని చెప్పాను. మనుషులకి రక్షణ లేదు, కానీ వాళ్ళకి ఏమి లేదు? వాళ్ళకి విశ్రాంతి లేదు. చెప్పండి, ఏమి లేదు? విశ్రాంతి లేదు. కానీ యేసు ప్రభుల వారిని తండ్రి ఏమని పిలిచారు? నా కుమారుడా, నువ్వు వచ్చి నా కుడిపార్శ్వమున కూర్చుండుము. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమంటున్నాడు? ఆయన కూర్చోమంటున్నాడు. ఎప్పుడు కూర్చుంటాం? పని ఉన్నప్పుడు కూర్చుంటామా? పని ముగించబడిన తర్వాత కూర్చుంటామా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చిన పని ఏమైంది? ముగించబడింది. ముగించబడింది కాబట్టి ప్రభుని ఏం చేయమంటున్నాడు? ఆయన కూర్చోమంటున్నాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం చివరి లైన్ చూడండి. చివరి వచ్చిన చదివే. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పనిని ఏం చేశాడు? ముగించాడు. కానీ ఈ మాట యాజకులకు చెప్పడానికి లేదు. ఎందుకు? వాళ్ళ పని ముగించబడలేదు కాబట్టి. ఆ అర్పణ నిరంతరం అర్పిస్తూనే ఉన్నారు కాబట్టి. కానీ ముగించబడిన పని అనుభవం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన బలి ముగించబడింది. పని ఏమైంది? సమాప్తమైంది. సమాప్తమైంది కాబట్టి సిలువలో ఏం చెప్పాడు? సమాప్తమైందంటే అర్థం ఏంటి? మరొక బలి లేదు, నేను వచ్చిన పని సమాప్తమైంది. ఎంతమంది కొరకైతే నేను ప్రాణం పెట్టానో అందరూ వారి పాప క్షమాపణ కలగడానికి కావలసిన రక్తాన్ని నేను ఏం చేశాను? చిందించాను. కాబట్టి ఇక పని ఏమైంది? సమాప్తమైంది. పని ముగించబడింది కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభుల వారి తండ్రి ఏమంటున్నారు? నువ్వు వచ్చి నా కుడిపార్శ్వమున కూర్చుండుము. కూర్చోమంటున్నాడు అంటే అర్థం ఏంటి? పని ముగించబడింది కాబట్టి నువ్వు వచ్చి కూర్చోమంటున్నాడు. పని ముగించబడింది కాబట్టి నువ్వు వచ్చి కూర్చోమంటున్నాడు. ఈ యాజకుడికి ఏం దొరికింది? ఇప్పుడు విశ్రాంతి దొరికింది. కానీ ఆ యాజకుడికి ఏం లేదు? విశ్రాంతి లేదు. ఆరాధికులకు కూడా ఏమి లేదు? విశ్రాంతి లేదు. కానీ మన యాజకుడికి విశ్రాంతి దొరికింది. ఇప్పుడు ఇలా అంటున్నారు, ఆయన యందు మన విశ్వాసం ఉంచామా? ఉంచాం. విశ్వాసం ఉంచగా మన పాపాలను ఏం చేశాడు? కడిగాడు. మన నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఎపిసి 2:7లో, ఎపిసి పత్రిక 2:7లో ఏమన్నాడు చూడండి. ఆయనతో పాటు మనల్ని ఏం చేశాడు? కూర్చుండబెట్టాడు. అంటే ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు మన పాపాన్ని క్షమించాడు, మన నీతిమంతులుగా తీర్చాడు. అంతేకాదు మనలందరినీ క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టాడంటే క్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? పరలోకంలో. ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు అనే దాన్ని ఏం చెప్పాను? విశ్రాంతి. ఇప్పుడు మనలను కూడా ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకంలో. అంటే మనం ఎక్కడ ప్రవేశించాం? విశ్రాంతిలోని ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రధాన యాజకుడు ఒక్క అర్పణ, ఒకే బలి ద్వారా సదాకాలానికి మనం సంపూర్ణులుగా చేసి ఆయన విశ్రాంతిలోనికి ఏమయ్యాడు? ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం అందరం ఏమయ్యా? విశ్రాంతిలోనికి ప్రవేశిస్తామా? ప్రవేశించామా? మనం అందరం ప్రవేశించి ఎపిసి 2 ప్రకారం యోహాను సువార్త 5:24 ఏమన్నా? నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచిన వాడా తీర్పులోనికి రాక నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటతాడు కాదు. దాటి ఉన్నాడంటే అర్థం ఏంటి? జరిగింది. దాటుతాడు. ఆల్రెడీ మనం ఏమందరం ఏమయ్యాం? దాటాం. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదంటే అర్థం ఏంటి? మన మరణంలో నుండి జీవంలోనికి దాటాం. క్రీస్తుతో పాటు మన పరలోకంలో కూర్చున్నామంటే అర్థం ఏంటంటే ప్రభు విశ్రాంతిలోనికి వెళ్ళాడు. మనం అందరం కూడా విశ్రాంతిలో ఉండాలి కాదు, ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 4:17 ఏమన్నాడు? ఆయన ఎట్టువాడై ఉన్నాడో అట్టువారమై ఉండాలి కాదు, ఉన్నాము. ఈ మాటలు చాలా అనుభవం. ఎందుకంటే ఈ మాటలు చాలా ఆలోచించాలి. ఆయన ఎట్టువాడై ఉన్నాడు, మనం అట్టువారమై ఉన్నామంటే అర్థం ఏంటి? ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. మనం ఎక్కడికి వచ్చాం? విశ్రాంతిలోనికి వచ్చాం. ఒక మాట చెప్పనా మీకు? భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. తర్వాత అక్కడదా అయిపోలేదు. తర్వాత ఇంకో మాట ఉంది. ఏముంది? నేను సాత్వికుడను, దేని మనసు గలవాడను కనుక నా వద్దకు వచ్చి మీరు ఏం చేయండి? నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు ఏం కలుగుతుంది?
విశ్రాంతి. ఎన్నిసార్లు ఉంది విశ్రాంతి? ఒకసారి ఉందా, రెండు సార్లు ఉందా? భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు ఏమిస్తాను? విశ్రాంతి. ఇది ఒకటే. రెండోది ఏమంటున్నాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నా యొద్ద కూర్చొని నేర్చుకోండి, అప్పుడు మీకు ఏం కలుగుతుంది? విశ్రాంతి. అంటే ఎన్ని విశ్రాంతులు? రెండు విశ్రాంతులు. ఎన్ని విశ్రాంతులను మనం ప్రవేశించాం? ఒక విశ్రాంతులను ప్రవేశించంటే యేసు ప్రభులు వారిని విశ్వాసం ఉంచడం మనం అందరూ ఎక్కడ కూర్చున్నాం? పరలోకంలో కూర్చున్నాం. అంటే ఎక్కడ కూర్చున్నాం? ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ విశ్రాంతి? ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాం. కానీ రెండో ఒక విశ్రాంతి ఉంది, అది మన ప్రాణములకు విశ్రాంతి. అది ఎక్కడ అనుభవించాలి? ఇక్కడ అనుభవించాలి. అర్థమైందమ్మా? అంటే యేసు ప్రభుని నమ్మిన వారు అందరూ కూడా ఏ విశ్రాంతిలోనికి వెళ్ళారు? ఆయనతో కూర్చునే అనుభవంలో విశ్రాంతిలోనికి వెళ్ళారు. అర్థమైందండి? యేసు ప్రభు నమ్మి విశ్వాసం ఉంచిన వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అంటే నిద్రించాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ చిత్తం అయితే ఈ వ్యక్తిని పరలోక రాజ్యం చేర్చుకొని అనకూడదు. ఎందుకనుకుంటున్నారు? ఆల్రెడీ అతను మరణంలో నుండి జీవంలోనికి ఏమయ్యాడు? దాటాడు. ఆల్రెడీ అతను విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. అంటే యేసు ప్రభు నమ్మిన వారు అందరూ ఏమయ్యారు? విశ్రాంతిలోనికి ప్రవేశించారు. ఇప్పుడు రెండో విశ్రాంతి ప్రాణములకు విశ్రాంతి. మాకు ఇలా అర్థం అవ్వలేదండి, ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్పండి అంటే ఇంకా చెప్తున్నా వినండి. యేసు ప్రభుని నమ్మామా? నమ్మాము. నమ్మగానే మనకి ఏం కలిగింది? విశ్రాంతి కదా. ఈ విశ్రాంతి ఏమంటారు? ఆత్మలో విశ్రాంతి అంటారు. ఎక్కడ విశ్రాంతి? ఆత్మలో విశ్రాంతి. ఈ ఆత్మలో విశ్రాంతికి ఒక పేరు పెడితేనే అదే నిత్య రక్షణ. నిత్య రక్షణ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువు నమ్మగా మన ఆత్మలో కలిగిన విశ్రాంతిని నిత్య రక్షణ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. రక్తమును చేత పట్టుకొని పరలోకంలో తండ్రి ఎదురు కనబడుతున్నాడు కదా. ఆయన పరలోకానికి వెళ్ళిన యాజకుడు కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచగా మనకి నిత్య రక్షణ కలిగింది. అంటే ఆత్మలో మనకి విశ్రాంతి కలిగింది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన ఆయన ఏం చేస్తున్నాడు? వెరీ గుడ్, జీవిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళాడు, అంతేకాదు పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. పరలోకంలో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఎంతకాలం జీవిస్తాడు? మరి చనిపోడండి, వయసు అయిపోదా? ముసలింటికి రావా? ముడతలు పడదా? మొఖం పడదు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. ఆయనకి ఏమి లేదు, ఇక మరణము లేదు. చెప్పండి, ఆయనకి నిరంతరం జీవిస్తాడు కాబట్టి ఆయనకి ఏమి లేదు, మరణం లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు? ఎక్కడ జీవిస్తున్నాడు? పరలోకంలో జీవిస్తున్నాడు. వినండి, ఆయన పరలోకంలో ఎందుకు జీవిస్తున్నాడు తెలుసా? చూడండి, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం. నేను కరెక్ట్ సమయానికే ముగిస్తాను. ఈ మాట చూడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము ఎక్కడ జీవిస్తున్నాడు? పరలోకంలో నిరంతరము జీవిస్తున్నాడు. ఆ జీవించడం ద్వారా గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పరలోకంలో ప్రభు ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి సంపూర్ణముగా మనం ఏం చేయబడతాం? రక్షించబడతాం. 5వ అధ్యాయం 10వ వచనంలో ఏ రక్షణ? నిత్య రక్షణ. ఇప్పుడు 7వ అధ్యాయం 25వ వచనంలో సంపూర్ణ రక్షణ. ఈ రెండు ఒకటేనా? మీ పేరేం పేరమ్మా? సునీత సిస్టర్ గారు ఏమంటున్నారంటే రెండు ఒకటి కాదంటారు. తమ్ముడు నువ్వేమనుకుంటున్నావు? రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు తమ్ముడు. నువ్వు తెలుగుదేశానికి వేస్తావు ఓటు. రెండు ఒకటి కాదు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన పరలోకానికి వెళ్ళాడు, రక్తమును చేత పట్టుకుని పరలోకానికి వెళ్ళాడు. మనం విశ్వసించాం, మనం ఏమయ్యాం? నీతిమంతులకు తీర్చబడ్డాం, పాప క్షమాపణ పొందుకున్నాం. పాప క్షమాపణ పొందుకున్నాం, నీతిమంతులకు తీర్చబడ్డాం. కాబట్టి మనకి ఏం కలిగింది? నిత్య రక్షణ కలిగింది. అంటే ఆత్మలో రక్షణ, ఆత్మలో విశ్రాంతి కలిగింది. ఇప్పుడు పరలోకానికి ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఆయన జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు గనుక మనం ఏం చేస్తాం? జీవిస్తాం. ఆ జీవించేతో భాగంగా సంపూర్ణముగా మనం ఏం చేయబడతాం? రక్షించబడుతూ ఉంటాం. ఈ రక్షణ దేనికంటే శరీరంలో స్వస్థత. అర్థమైందా? శరీరంలో స్వస్థత. ఆత్మలో విశ్రాంతి ఎప్పుడు కలిగింది? విశ్వసించినప్పుడు. ఇప్పుడు శరీరంలో విశ్రాంతి ఎప్పుడు కలుగుతుంది? జీవిస్తున్నప్పుడు. ఎప్పుడు జీవిస్తాం? ఆయన జీవిస్తున్నాడు కనుక మనం ఏం చేస్తాం? జీవిస్తాం. అప్పుడు జీవించడంలో భాగంగా శరీరంలో
విశ్రాంతి. ఆ విశ్రాంతిని ఏమనొచ్చు? స్వస్థత అనొచ్చు, అర్థమైన సుఖం అనొచ్చు, నెమ్మది అనొచ్చు, ఆ సమస్యల పరిష్కారం. మీరు ఏం పెడతారు పెట్టండి, రక్షణ స్వాస్థ్యం అంటారో జీవితం అంటారు, ఏదైనా కానివ్వండి. ఆయన ఎందుకు జీవిస్తున్నాడంటే శరీరంలో విశ్రాంతినివ్వడానికి. అర్థమైందండి? చాలా మంది ఈ విషయం తెలియకేమనుకున్నారంటే యేసుప్రభు మన పాపాలు తీయడానికి బలయ్యాడు. లేదు, పాపాలు తీయడానికి బలయ్యాడు, మనకి జీవాన్ని ఇవ్వడానికి పరలోకంలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనకి జీవాన్ని ఇవ్వడానికి, అంటే నెమ్మదిని ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి మన పక్షమున పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి సంపూర్ణంగా మనం ఏం చేయబడతాం? సంపూర్ణంగా ఏం చేయబడతాం? రక్షించబడతాం. ఈ రక్షణను ఏమంటారంటే నిత్యమైన స్వాస్థ్యం అని అంటారు. చెప్పండి, ఏమంటారు? నిత్యమైన స్వాస్థ్యం. నిత్య రక్షణ ఎప్పుడు జరిగింది? యేసుప్రభుని అంగీకరించినప్పుడు. ఇప్పుడు నిత్యమైన స్వాస్థ్యం ఎప్పుడు కలుగుతుంది? జీవిస్తున్నప్పుడు. ఎప్పుడు జీవిస్తాం? ఆయన జీవిస్తున్నాడు గనక మనం జీవించినప్పుడు మనం నిత్యమైన స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం. నిత్యమైన స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? సంపూర్ణముగా, చెప్పండి, సంపూర్ణముగా రక్షించబడ్డ. ఎక్కడెక్కడ రక్షించబడాలి? ప్రతి విషయంలో మనం రక్షించబడాలి. వ్యాధుల విషయంలో రక్షించబడాలి, సమస్యల విషయంలో రక్షించబడాలి, అప్పుల విషయంలో రక్షించబడాలి, వ్యాధుల విషయంలో, ప్రయాణాల విషయంలో, వీటన్నిటి విషయాలు మనం ఏమవ్వాలి? రక్షించబడాలి. అలా రక్షించబడమే సంపూర్ణ రక్షణ. ఆ సంపూర్ణ రక్షణకి పేరే నిత్యమైన స్వాస్థ్యం. మనం తెలియక చాలాసార్లు పాట పాడుతున్నామా? నిత్యమైన స్వాస్థ్యం నీవిచ్చిన ఆ వాగ్దానమే ఈ భూమి మీద మనం అనుభవించాలి. అర్థమవుతుందా? ఆ వాగ్దానంలోనికి మనం ప్రవేశించాలి. ఆ సంపూర్ణ రక్షణను మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మాం, దేవునికి స్తోత్రం. నిత్య రక్షణ కలిగింది, దేవునికి స్తోత్రం. పాప క్షమాపణ కలిగింది, దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా తీర్చబడడం, దేవునికి స్తోత్రం. ఆత్మల విశ్రాంతి కలిగింది, దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉండగా అప్పులు, బాధలు, వ్యాధులు, సమస్యలతో కుమిలిపోతే ఏమంటే యేసు ప్రభుని నమ్ముకోండి అంటే ఏమంటారు? ఏమంటారమ్మా? అర్థం కాలేదు మీకు? మరో చెప్తున్నా వినండి. యేసు ప్రభుని నమ్ముకున్నానండి, ఆ నమ్ముకున్న తర్వాత నా పాపాలు క్షమించాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు, నాకు నిత్య రక్షణ ఇచ్చాడు, ఆత్మలో నాకు విశ్రాంతిని ఇచ్చాడండి, మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి అంటే వాళ్ళు ఏమంటారు? సరే, యేసు ప్రభుని నమ్ముకుంటాం, కానీ నువ్వు నమ్ముకున్న దాన్ని నీకు ఏం ప్రయోజనం కలిగింది? నీ శరీరంలో ఇన్ని రోగాలు పెట్టుకొని, నీ ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని, నీ కుటుంబంలో ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని, నువ్వు ఎంతో సమస్యల్లో కూడా వెళ్తూ నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీకే నెమ్మది కలిగిందని అడుగుతారా? అడుగుతారు. ముందు ఆ మాటకి మనం సమాధానం చెప్పాలంటే నిత్య రక్షణ ఎలాగో పొందుకున్నాం వినండి. ఇప్పుడు మనం ఏం పొందుకోవాలి? సంపూర్ణ రక్షణ పొందుకోవాలి. సంపూర్ణ రక్షణ మనకి ఇవ్వడానికే ఆయన పరలోకంలో ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తాడు కాబట్టి నువ్వు జీవిస్తావు. అర్థమైందా? ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనము జీవిస్తాం. మనం జీవిస్తే ప్రతి దానిని దాటుకుంటూ మనం జీవిస్తాం. అర్థమైందా? ప్రతి దానిని దాటుకుంటూ మనం జీవిస్తాం. చివరిగా ఈ 2 వచనాలు చూసి ముగిందని చూడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, చాలండి, సమయోచితమైన సహాయం. 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చేయువాడై ఉన్నాడు. అంటే పరలోకంలో ఎందుకున్నాడు? అది వెరీ గుడ్, బాగా చెప్పారు. ఆయన ఎందుకున్నాడు? సహాయం చేయడానికి. ఎవరికి? మనకు సహాయం చేయడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో వెళ్ళాడు. ఆయన పరలోకం నుండి ఏం అంటున్నాడు? నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. ఎక్కడ కావాలో మనకు సహాయం? అన్ని విషయాలు కావాలి. అన్ని ఏరియాలు కూడా దేవుడు బాగు చేస్తాడు. అన్ని ఏరియాలో దేవుడు బాగు చేస్తాడు. దేవుడు నమ్ముకుంటే అయ్యో నాకు కష్టాలు ఉంటాయేమో అని అనుకోకండి. ఎందుకంటే చాలా మంది తెలియక యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు మనం అనుభవించాలి. లాజర్లా కుష్ఠరోగులు అయిపోయి మనం చచ్చిపోవాలని చెప్పేశారు. వినండి, లాజర్లా కుష్ఠరోగి అయి చనిపోతే సువార్త ఎలా వెల్లడవుతుంది? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న మనము ధైర్యంగా చెప్పగలం. ఏమన్నా తెలుసా? ఇదిగో ప్రభు నమ్ముకున్న ఆత్మలో విశ్రాంతి కలుగుతుంది. నా దేహంలో కూడా నాకు ఏం కలిగింది? విశ్రాంతి కలిగింది. నా కుటుంబంలో విశ్రాంతి కలిగింది. నా వ్యాపారంలో విశ్రాంతి కలిగింది. నా కుటుంబ జీవితంలో విశ్రాంతి కలిగిందని మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. ఆ ధైర్యంగా చెప్పగలిగే స్థితి దేవుడు మీకు అందరికి అనుగ్రహించిన కాదు. ఒకవేళ దేవుడు పరలోకాన్ని ఒక్కటే ఇవ్వాలనుకుంటే తిమోతి 1 పత్రిక 4:8 ఏమన్నాడు? ఇదిగో రాబో జీవాన్ని వాగ్దానం చేశాను. చెప్పండి, ఇప్పటి జీవాన్ని కూడా వాగ్దానం చేశాను. పరలోకం ఒక్కటే ఇవ్వాలని దేవుని ఆలోచన కాదు, ఇప్పటి జీవాన్ని కూడా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ ఇప్పటి జీవమే
సంపూర్ణ రక్షణ. ఆ సంపూర్ణ రక్షణ నిత్యమైన శ్వాసం. ఆ నిత్యమైన శ్వాసని మీరు అందరూ అనుభవించుదురు గాక. అది మనకి ఇవ్వడానికి, మనకు సహాయం చేయడానికి, మన కొరకు పరలోకానికి ప్రభు వెళ్ళాడు, తెర లోపలికి ప్రవేశించాడు. ఆయన మనకేం చేయబోతున్నాడు? సహాయం చేయబోతున్నాడు. నీకు ఎవరైనా సహాయం చేస్తానంటే ఈ రోజు మాట ఇచ్చి రేపు ఏమవుతారు? తప్పిపోతారు. కానీ ఆయన ఏమవడు? అసలు తప్పిపోడు. నీకు ఎవరైనా అధికారం తెలిస్తే అధికారిని బట్టి ఏం చేస్తావు? ధైర్యంగా ఉంటావు. ఎందుకు? ఈ అధికారం ఉన్నంతసేపు నాకు ఏ భయం లేదని. కానీ ఆ అధికారం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలమే ఉంటుంది. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. కానీ వినండి, మనకు సహాయం చేసే మన ప్రధాన యాజకుడు సదాకాలం ఉంటాడు. ఈ రోజు ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు. 10 సంవత్సరాలు పోయినా ఆయన నాయకుడు, 100 సంవత్సరాలు పోయినా ఆయన నాయకుడు. మనం వెళ్ళిపోవాలేమో కానీ ఆయన మాత్రం స్థిరంగా ఉంటాడు. కాబట్టి ఆయనే మన ధైర్యం. ఆయన వైపు చూస్తూ, మన ప్రధాన యాజకుడు యేసు వైపు చూస్తే ఆయన మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీకు ఎక్కడ సహాయం కావాలో అక్కడ ప్రభు నీకు సహాయం అనుగ్రహించును గాక. అటు కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. ఇన్ని తలంపుల మధ్య మనం ఉంటున్నప్పుడు యేసు ప్రభు నమ్మాను కానీ ఇంకా నా పాపాలు క్షమించబడ్డాయో లేదో అన్న అనుమానంలో మనం ఉంటున్నప్పుడు ప్రభు ఈ రాత్రి తేటగా చెప్పారు, నువ్వు ధర్మశాస్త్రం విధించిన యాజకులు, ధర్మశాస్త్రాన్ని బట్టి విధించబడిన బలులు, అర్పణల కింద నువ్వు లేవు. నువ్వు దేవుని సంకల్పాన్ని బట్టి నియమించబడిన బలి యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అర్పణ కింద నువ్వు ఉన్నావు. కాబట్టి ప్రభు ఇలా చెప్పారు, ఒక్క అర్పణ ద్వారా ఒక్కసారే అర్పించబడి సదాకాలానికి ఆయన మనలను సంపూర్ణులుగా చేశాడు. మనం సంపూర్ణులుగా చేశాడు ప్రభు. కనుక ఇలా చెప్తున్నాడు, నీ పాపముల నీకు ఎన్నటికి నేను జ్ఞాపకానికి తెచ్చుకోనని ప్రభు చెప్తున్నాడు. ఒక్కసారి విషయం ఈ రాత్రి ఒకసారి గుర్తించు. ప్రభు అర్పణ ద్వారా నువ్వు సదాకాలానికి నీతిమంతులుగా తీర్చబడ్డావు. నీకు నిత్య రక్షణ కలిగింది, నీకు ఆత్మలో విశ్రాంతి కలిగింది, నువ్వు పరలోకంలో క్రీస్తుతో పాటు కూర్చున్నావు. కానీ ప్రభు ఇలా చెప్తున్నాడు, అమ్మా నువ్వు శరీరంలో విశ్రాంతి పొందాలి, నీ కుటుంబంలో విశ్రాంతి పొందాలి, నువ్వు చేస్తున్న పనిలో విశ్రాంతి పొందాలి, నువ్వు చదివే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా నువ్వు విశ్రాంతి పొందాలి. మన విశ్రాంతి పొందడానికి, మనకు సహాయం చేయడానికి, మనల్ని సంపూర్ణముగా రక్షించడానికి, మనకి నిత్యమైన శ్వాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించడానికి పరలోకానికి వెళ్ళాడు. మన పక్షమున మనకు సహాయం చేయడానికి ఆయన జీవిస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా ప్రభు వైపు చూడు, ఏ ఇరుకు వచ్చినా ప్రభు వైపు చూడు. ఎంచుకో, ప్రభువా నా కొరకు నువ్వు జీవిస్తున్నావు, ఈ సమస్యలో నాకు సహాయం కలుగును గాక నువ్వు ప్రార్థన చేయి. ఏ ఇరుకు వచ్చినా ప్రభు నా కొరకు నువ్వు జీవిస్తున్నావు, నువ్వు నాకు సహాయం చేస్తావు, ఈ కష్టకాలంలో నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వు ప్రార్థించినప్పుడు, ధైర్యముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితముగా నీ మొరను ఆయన వింటాడు. నీ మొరను విని తగిన కాలమందు తగిన రీతిలో ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన సిగ్గుపరిచేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేసేవాడు కాదు, నిన్ను హేళన చేసేవాడు కాదు, నేను ఆయన అవమాన పాలవ్వేటట్లుగా నడిపించేవాడు కాదు. నా జీవితం వింటే, నా బ్రతికింతే, నా కుటుంబం వింటే నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు రాత్రి చెప్తున్నాడు, నీకు నిత్యమైన రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎప్పటికీ పోయేది కాదు, ఆ నీతి ఎప్పటికీ పోయేది కాదు, ఆ పరిశుద్ధులనే అనుభూనికి ఎప్పటికీ పోయేది కాదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీకు నిత్యమైన స్వాస్థ్యం ఉంది, సంపూర్ణ రక్షణ ఉంది. ప్రతి విషయంలో కూడా నువ్వు కాపాడబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రమాదాల నుండి నువ్వు కాపాడబడాలి, సమస్యల్లో నుండి నువ్వు కాపాడబడాలి, లోకం అనుభవిస్తున్న నిందలు అవమానాల నుండి నువ్వు కాపాడబడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అది నువ్వు అనుభవిస్తే చూసి ఆనందించాలనుకుంటున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి ప్రేమించి మాకు అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ప్రభు, పత్రికల్లో ఎన్ని లోతైన సంగతులు మీరు రాయించారు. అయ్యా మీ పత్రికలు ఈ రోజున ఆయన ఎవరు ఆలోచించక, పత్రికల సారాన్ని గుర్తించక, అయ్యా తండ్రి ఇంకా ఆ ధర్మశాస్త్ర గ్రంథం వైపే చూస్తున్నారు కానీ అయ్యా ప్రభు పత్రికల సారం ఏంటో గుర్తించలేకపోతున్నారు. అయ్యా తండ్రి, పత్రికల సారాన్ని గుర్తించే కృప మాకందరికీ కూడా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ ఏర్పాట్లో ఉన్న మీ పిల్లలందరినీ స్థలానికి నడిపించారు. ఎన్నో సంగతులు మా కొరకు మీరు రాయించారు. ప్రతి సంగతిని మేము నేర్చుకుని ముందుకు కొనసాగే కృప మాకందరికీ కలుగును గాక.
నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే అనుభవానికి నీ బిడ్డలుగా మమ్మల్ని అందరిని మీరు నడిపించుదురుగాక. తండ్రి, చేరువచ్చిన నీ బిడ్డలందరినీ కూడా నీ కృపాస్తాలకు అప్పగిస్తూ వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని, కావలసిన ఈవులు దయచేయమని, అయ్యా తను మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి రావాల్సిన దీవెనను మీరు దయచేయండి. ఈ కూడికి ఎంతమంది అయితే హాజరయ్యారో వారందరికీ కూడా కృపా సమాధానములు నిరంతరము తోడుగా ఉండును గాక. యేసు పరిశుద్ధ నామమును స్తుతిస్తూ క్రీస్తు నామం సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్.